బాగా చదువుతున్నావా మున్నా బాబు? చదవడాలు ఏం లేవు, కనబడి ఉండాలి. సో హలో గైస్. సో మిమ్మల్ని అందరిని చూసి చాలా మంత్స్ అయింది. ఇట్ వాస్ బీన్ ఏ లాంగ్ టైమ్ టు అప్లోడ్ ఏ వీడియో, నాకు కుదరక. సో సిన్స్ లాస్ట్ 4 years నుంచి సో పీపుల్ ఆర్ వెల్ నోన్ అబౌట్ ద 2 letters and they are confused about 2 letters, that is A. So nothing but artificial intelligence, and in that there is a branch called machine learning. చెట్టుకు కొమ్మ ఎలాగో ఏఐకి ఒక కొమ్మ మిషన్ లెర్నింగ్. సో ఐ థింక్ మెనీ ఆఫ్ ద ఇంటెలిజెన్స్ పీపుల్, అంటే మీరు చూస్తున్న వాళ్ళు కూడా ఇంటెలిజెన్సే, అండ్ ద పర్సన్ హూ అవేర్ ఆఫ్ ఏఐ విల్ నో అబౌట్ ద టాపిక్ ఆఫ్ ఎంఎల్. ఆ కొమ్మ గురించి ఎవరికైతే ఏఐ తెలిసిద్దో వాళ్ళకి కన్ఫర్మ్గా అర్థమైంది. సో మిషన్ లెర్నింగ్ అంటే ఏంటంటే, సో మిషన్ లెర్నింగ్ ఇస్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ ఎనేబుల్స్ కంప్యూటర్స్ టు లెర్న్ ప్యాటర్న్స్ ఫ్రమ్ డేటా and make predictions or decisions without being explicitly programmed for every situation. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మిషన్ లెర్నింగ్ అనేది ఒక కొమ్మ లాంటిది. అదేం చేస్తుందంటే, ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్కి మిషన్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్కి తేడా ఏంటంటే, మిషన్ లెర్నింగ్కి ఫర్ ఎగ్జాంపుల్ ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ వస్తే నార్మల్గా మనం ఏదైనా చేయాలనుకుంటే ఒక సెట్ ఆఫ్ ఇన్పుట్ ఉంటుంది, దానికి రూల్స్ ఇస్తాం, ఆటోమేటిక్గా అవుట్పుట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీ ఫాదర్ ఒక మార్కెట్, అంటే ఫ్రూట్స్ మార్కెట్ ఉంది, దానికి ఓనర్ అనుకోండి. సో మీ ఫాదరు ఒక ఎంప్లాయీని హైర్ చేసుకుంటే అంటే తను ఫ్రెషర్, ఏం తెలియదు. సో తనకేం తెలియదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎంప్లాయీని కంప్యూటర్ అనుకోండి. కంప్యూటర్ అయితే మీకు లోడ్ వచ్చింది, నథింగ్ బట్ డేటా, ఏంది యాపిల్స్, బనానాస్ అలా వచ్చిందనమాట. అయితే ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్కి వస్తే ఫస్ట్ రోజు అతను బాస్కెట్ తీస్తే యాపిల్స్ వచ్చినాయి, తర్వాత బనానాస్ వచ్చినాయి. ఫస్ట్ రోజు సార్ ఇదేంటి సార్ అంటే యాపిల్ కనుక్కున్నాడు. ఇన్పుట్ అంటే మనం ఇది యాపిల్ రా, ఇది బనానా అని ప్రోగ్రామింగ్ ఇచ్చినట్టు చెప్తాం. దాన్ని బట్టి ఇది బనానా, ఇది యాపిల్ అని. సడన్గా ఒకరోజు ఆ యాపిల్స్లోనే గ్రీన్ యాపిల్ వచ్చింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తుంది, ఇది యాపిల్ కదా అని పడేస్తాడు. ఒకరోజు బనానాలో రెడ్ కలర్ బనానా వచ్చింది అనుకోండి, కలర్ మారి, ఇది బనానా కదా అని పడేస్తారు. అది ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్. అయితే మిషన్ లెర్నింగ్కి వచ్చేది ఏంటంటే, ఆ డేటా అనేది ఇస్తాం. డేటా నథింగ్ బట్ ఒక బాస్కెట్ ఆఫ్ అన్ని ఫ్రూట్స్ కలిపి బాస్కెట్ ఇస్తాం. ఓనర్ ఏం చెప్తాడు, మీ డాడీ ఏం చెప్తాడంటే, ఒరే నాకేం తెలియదురా, నేను నీకేం చెప్పను, నువ్వే అర్థం చేసుకొని ఏది బనానానో ఏది యాపిలో అన్నీ చూసుకొని సార్ట్ అవుట్ చేసుకో అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు ఎంప్లాయ్ అనేవాడు, అంటే ఆ ఫ్రెషర్ అనే ఎంప్లాయ్ అనేవాడు ఏం చేస్తాడు, అబ్జర్వ్ చేస్తాడు. ఓకే, ఇది యాపిల్, అయ్యింది, యాపిల్స్ మస్ట్ బి రౌండ్ అండ్ ఇట్ ఈస్ మీడియం సైజ్ అండ్ ఇట్ ఈస్ ఏంటంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ కలర్ ఈస్ రెడ్. బనానా తీసుకుంటాడు, తర్వాత బనానా వస్తుంది. బనానా ఓకే, ఇది లాంగ్ పొడవుగా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ కర్వ్డ్ అండ్ మోస్ట్లీ ఎల్లో కలర్లో ఉంటుంది, పాడైపోతే వేరే కలర్లో వస్తుంది అని చెప్తాడు. సో హియర్ మెయిన్ టాపిక్ ఏంటంటే, మెయిన్ ఇష్యూ ఏంటంటే, నో బడీ టోల్డ్ హిమ్ ద రూల్స్ అనేవి ఇవి ఉండవు. హీ ఫౌండ్ దెమ్ హిమ్సెల్ఫ్. అంటే తను అర్థం చేసుకొని ఇది బనానా, ఇది యాపిల్, ఇది పొమోగ్రానైట్, సో అండ్ సో అని తీసుకుంటారు. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, యూట్యూబ్ చూస్తాం కదా. యూట్యూబ్ చూసిన తర్వాత మనం ఒక టాపిక్ మీద చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు మూవీస్ అనుకోండి. ఆ తెలుగు మూవీస్ మీరు నెక్స్ట్ రోజు చూస్తే మళ్ళీ మీకు ఆ పాపప్ అవుతూ ఉంటాయి, సజెషన్స్ ఇస్తూ ఉంటుంది యూట్యూబ్. అది మిషన్ లెర్నింగ్తో వర్క్ అవుతుంది. దీన్నే మిషన్ లెర్నింగ్ అంటారు. సో నథింగ్ బట్ లెర్నింగ్ ప్యాటర్న్స్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఎక్స్ప్లిసిట్ రూల్స్. అంటే ఒక కమాండ్స్ కానీ ఒక కండిషన్స్ ద్వారా వచ్చే అవుట్పుట్ కాకుండా ఆటోమేటిక్గా కంప్యూటరే తను అర్థం చేసుకొని ఇచ్చే ప్రిడిక్షన్స్ని, లేకపోతే డెసిషన్ మేకింగ్ని మిషన్ లెర్నింగ్ తీసుకుంటుంది. దిస్ ఈస్ కాల్డ్ మిషన్ లెర్నింగ్. అండ్ ఇవన్నీ జరగాలంటే, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రాబబిలిటీ జరుగుతుంది, అంటే అండర్స్టాండింగ్ ఎబిలిటీ ఉంది. సో మిషన్ లెర్నింగ్కి కావాల్సింది మ్యాథ్స్ ఈస్ ద హార్ట్ ఆఫ్ మిషన్ లెర్నింగ్. From today onwards, we are going to deal with the maths. So, what is the use of maths for mission learning, and what are the topics who are essential for mission learning? నేనెవరో ఏంటో మీ అందరికి బాగా తెలుసు కదా. పూల్చంద్ త్రిపాఠి ఉరఫ్ మున్నా.